హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. మోక్షపట మూవీ చేశాను. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అలా ఉంటుందన్నమాట. ఫస్ట్ 15 మినిట్స్ ఒక డబ్బుకు సంబంధించిన సీన్ చూపిస్తారు హోటల్లో. అది నాకు బాగా అనిపించి ఇంకా సినిమా మొత్తం కంటిన్యూ చేశాను. ఆ 15 మినిట్స్ నాకు చాలా సస్పెన్స్ క్రియేట్ అయిపోయింది. అది ఏంటి, డబ్బు ఎలా బయటకు వస్తుంది అది అనేది కొంచెం క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత నుంచి మళ్ళీ వేరే ఒక కథ ఓపెన్ అవుతుంది. అది కొంచెం అంత మనకి చూస్తున్న కొద్దీ అరే ఏంటి ఇంకా ఇంత స్లో నడుస్తుంది అనిపించింది. దాని తర్వాత మళ్ళీ ఇంకో కథ కూడా ఓపెన్ అవుతుంది. సో అలా చూసుకుంటే 3 కథల మధ్యలో తిరిగే ఒక డబ్బు గురించి జరిగే ఒక సంఘటన గురించి తీసిన సినిమా అన్నమాట ఇది. ఈ సినిమా వచ్చేసి మనకి ఫస్ట్ ఏదైతే చూపిస్తారో ఆ క్యారెక్టర్ మాత్రం మనకి చాలా బాగా అనిపిస్తుంటది. చాలా రియాలిటీ ఉంటది. అండ్ సెకండ్ థర్డ్ క్యారెక్టర్స్ అంత రియాలిటీగా అంత అనిపించదు. కొంచెం బోర్ ఫీల్ వస్తుంటది మనకి. బట్ మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఆ డబ్బు గురించి ఎక్కడైతే వచ్చి తిరిగిందో లాస్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది అనే కాన్సెప్ట్ మాత్రం మళ్ళీ మనకు బాగా అనిపిస్తుంటది. సో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏంటి అని అంటే, ఒకసారి మీకు టైం ఉంటే మాత్రం, టైం పాస్ కాకపోతే ఈ సినిమా ఓపెన్ చేసుకుని చూడొచ్చు అన్నమాట. బట్ మరీ చూడకుండా ఉండాల్సిందే ఈ సినిమా అయితే కాదు. అలా అని చెప్పేసి టైం తీసుకొని చూసే సినిమా అయితే కాదు. జస్ట్ టైం పాస్ కి అట్లా ఒకసారి వాచ్ చేయొచ్చు అనమాట. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.